వ్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారతదేశ రాజ్యాంగ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ చీఫ్ విప్ ఆంజనేయులు ఆదేశాల మేరకు స్థానిక కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కూటమి నాయకులతో కలిసి స్థానిక నర్సరావుపేట రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి మక్కెన మల్లికార్జునరావు పూలమాలతో ఘన నివాళులర్పించారు. భారతదేశం గర్వించదగినటువంటి మహానాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా మరి మనం అందరం కూడా ఈ రోజున కూటమి నేతృత్వంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఒకటే ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి భారతదేశం ఈ రోజున ఇంత పటిష్టంగా ఇంత అభివృద్ధి పదంలో ముందుంటే ఒకే ఒక కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మూలన ఈ రోజున భారతదేశం ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే ఈ రోజున మనం పటిష్టంగా ఉన్నామంటే ఆయన రాజ్యాంగం ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎన్నో కష్ట నష్టాలు కూర్చున్నటువంటి ఆయన జీవితాన్ని భవిష్యత్ తరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు ఉన్నప్పటికీ అందరూ ఏకీకృతంగా ఉన్నారంటే అది రాజ్యాంగం ఒక విశిష్టత. దాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి మేధస్సు, దాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. భవిష్యత్ తరాలు కూడా తప్పనిసరిగా అంబేద్కర్ గారిని ఒక మహానుభావుడుగా, ఒక దేవుడుగా కొలుస్తున్నటువంటి వాస్తవాన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ గారు ఏ మతానికో ఏ కులానికో సంబంధించిన వ్యక్తి కాదు, భారతదేశ సంపద. అంబేద్కర్ గారు అంటే ఈ భారతదేశానికి ఒక సంపద లాంటి సంపద సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారిని మనం ఆచరణలో తీసుకోవాలి. ఈ రోజు ఒకసారి చూడండి, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈనాటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని అమలు పరచబట్టి మనం ఈ విధంగా బలిష్టం ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని అమలు పరుస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతని అపార అనుభవాన్ని క్రోడీకరించి ఈ రోజున మంచి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పేదలకు సంబంధించి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు 3వసారి ఎమ్మెల్యేగా ఉంది. ఈ రోజున ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేదానికి, పేదల్ని ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీఎల్పీ లీడర్ గా ఉండి ఈ రోజున మనకు ప్రమాణమైనటువంటి కేంద్ర పదం నడుస్తున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మరి పంచాయతీ రాజుని ప్రమాణంగా బలపరుస్తూ ఈ రోజున గ్రామ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తే చేస్తున్నటువంటి వాస్తవాన్ని, యువ నాయకులు లోకేష్ గారి నేతృత్వాన్ని ఎన్నిటి కూడా కలగలిపి ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి కూటమి నాయకులు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకి, దళిత నాయకులకి, గౌరవ పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్.